హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మన దేశంలో చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి సీనియర్ సిటిజన్ల వరకు అందరూ కూడా తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్ అత్యంత సురక్షితమైన మార్గం అని బలంగా నమ్ముతూ ఉంటారు. బ్యాంకులో డబ్బు పెడితే ఎక్కడికి పోదని, నిర్ణీత సమయంలోగా గ్యారంటీగా తిరిగి వడ్డీతో సహా వచ్చేస్తుందని అయితే నమ్మకం అందరిలో ఉంటుంది. అయితే ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిఐసి ద్వారా రూ. 5,00,000 వరకు ఇన్సూరెన్స్ రక్షణ ఉండటంతో ప్రజలు మరియు ఈ యొక్క ఎఫ్‌డీలను ఒక రక్షణ కవచంలాగా భావిస్తూ ఉంటారనమాట. సో, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిఐ 5,00,000 వరకు మన బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి బ్యాంక్ ఒకవేళ తీసేసినా కూడా ఈ ఇన్సూరెన్స్ రూపంలో వస్తుందనమాట. అయితే ఈ భద్రత వెనుక ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చే నోటీసుల భయం కూడా పొంచి ఉందండి. సో, మీకు తెలుసా? మీరు ఒక చిన్న పొరపాటు చేసినా సరే, నిబంధనల పట్ల అవగాహన లేకపోయినా మీరు దాచుకున్న సొమ్ముపై ఆదాయ పన్ను శాఖ నుండి వివరణ కోరుతూ నోటీసులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఆహ్, ఎఫ్‌డీని కేవలం ఒక పొదుపు సాధనంగానే చూస్తూ ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న టాక్స్ రిపోర్టింగ్ నిబంధనను విస్మరిస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో మీ యొక్క ప్రతి ఆర్థిక లావాదేవీ పారదర్శకంగా ఉంటుంది. అయితే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరమండి. మీరు రూ. 10,00,000 కంటే ఎక్కువ ఎఫ్‌డీ చేస్తే సమస్య వస్తుందని చాలామంది చెప్తుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే ఎఫ్‌డీ చేయడానికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా, ఎఫ్‌డీ పెట్టినా గూడా 10,00,000 పెట్టినా లేదా ఒక రూ. 1,00,00,000 పెట్టినా గూడా అది చట్టబద్ధమే ఎఫ్‌డీలో. అయితే ఇక్కడ అసలు మెలిక ఎక్కడ ఉంటుందంటే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. ఒకే బ్యాంక్‌లో మీ యొక్క అన్ని ఎఫ్‌డీల మొత్తం గూడా రూ. 10,00,000 దాటితే ఆ సమాచారాన్ని బ్యాంకులు ఖచ్చితంగా ఆదాయ పన్ను శాఖకు తెలియజేస్తాయన్నమాట. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ఒకసారిగా 10,00,000 వేస్తే ఖచ్చితంగా ఆ యొక్క రిపోర్ట్ అనేది ఈ మేరకు ఆర్‌బీఐకి వెళ్తుంది. దీనిని స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అని గూడా ఎస్ఎఫ్‌టి అని పిలుస్తారు. అయితే ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 285 ప్రకారంగా ఇది బ్యాంకుల బాధ్యత. అంటే మీరు 10,00,000 దాటగానే మీకు నోటీసులు రాదు. కానీ మీ లావాదేవీ ఆదాయ పన్ను శాఖ యొక్క రాడార్‌లోకి వెళ్తుంది. ఈ 10,00,000 లిమిట్ అనేది ఒక రిపోర్టింగ్ థ్రె థ్రెషోల్డ్ మాత్రమే తప్ప, ఆ అమౌంట్ దాటితే నేరం అనైతే కాదు. కానీ ఇక్కడే మీరొక ఇన్‌కమ్ సోర్స్ అంటే ఆదాయపు మూలం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. చాలామంది చేసే పెద్ద పొరపాటేమిటంటే, వారు ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీపై మాత్రమే పన్ను కడితే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కేవలం వడ్డీ మీద మాత్రమే కాదు, ఆ యొక్క ఎఫ్‌డీలో పెట్టిన మీ యొక్క అసలు మీద కన్నేస్తుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి తన బ్యాంకులో రూ. 20,00,000 ఎఫ్‌డీ చేశారనుకుందాం. ఆదాయ పన్ను శాఖ ఆ యొక్క వ్యక్తిని ఆ 20,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించవచ్చు. ఆ డబ్బును మీరు జీతం ద్వారా సంపాదించారా? లేదా ఏదైనా ఆస్తి అమ్మి సంపాదించారా? లేక ఎవరైనా గిఫ్ట్‌గా ఇచ్చారా? అనే దానికి మీ దగ్గర సరైన ఆధారం అయితే ఉండాలి. ఒకవేళ ఆ రూ. 20,00,000 ఆదాయ మూలాన్ని మీరు గనక నిరూపించలేకపోతే మాత్రమే అండి ఇక్కడ సో, ఎఫ్‌డీలో మనము ఒక ఒక 1,00,00,000 వేసినా గూడా ఏం కాదు. సో, ఈ అమౌంట్‌కి మనకు తగినటువంటి సోర్స్ నిరూపించాల్సి ఉంటుందనమాట. సో, దీనినే నిరూపించలేకపోతే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అని పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే సెక్షన్ 115 బీబీఈ కింద మీకు భారీ జరిమానాతో కూడినటువంటి పన్ను విధిస్తారు.
ఇందులో బేస్ 60% ట్యాక్స్, దానికి తోడు 25% ఆహ్, ఇన్‌చార్జ్ మరియు 4% సెస్ కలిపి మొత్తం 78% వరకు పన్ను పడుతుంది. సో, దీనికి పెనాల్టీలు కూడా తోడైతే మీరు పెట్టిన పెట్టుబడిలో మొత్తం 84% వరకు 84% నుండి 100% వరకు ప్రభుత్వం పన్ను రూపంలో వసూలు చేసే అవకాశం ఉంటుంది. సో, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తోంది. మీ యొక్క పాన్ కార్డ్ ఆధారంగా మీ ఆర్థిక లావాదేవీలన్నీ గూడా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ ఏఐఎస్ మరియు టాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ టీఐఎస్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో, మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ వివరాలను సరిచూసుకోకపోతే పెద్ద చిక్కులే వస్తాయి. కొంతమంది తెలివిగా ఆలోచించి ఒకే బ్యాంకులో 10,00,000 పెట్టకుండా 4 వేరు బ్యాంకులలో 2.5 లాక్స్ ఇంటూ 4 ఈ విధంగా పెడుతూ ఉంటారు. టెక్నికల్‌గా చూస్తే ఒక బ్యాంకులో 10,00,000 దాటలేదు కాబట్టి ఆ రిపోర్ట్ అనేది ఆ బ్యాంక్ అనేది ఆర్‌బీఐకి రిపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మీ పాన్ కార్డ్ మీద అన్ని బ్యాంకులకు లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు మీ మొత్తం ఎఫ్‌డీల విలువను సులభంగా ఏఐఎస్‌లో అయితే తెలిసిపోతుందనమాట. సో, మీ పాన్ కార్డ్ మీదనే ఉంటుంది కాబట్టి. అందుకే ఈ యొక్క ఎఫ్‌డీలను స్ప్లిట్ చేయడం అనేది రిపోర్టింగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గమే కాదు. కేవలం డైవర్సిఫికేషన్ కోసం గూడా మాత్రం పనికొస్తుందని గుర్తుంచుకోండి. ఎక్కువ వడ్డీపై టీడీఎస్ నిబంధనలు కూడా చాలా కీలకమైనవి. సాధారణంగా పౌరులకు ఏడాదికి రూ. 40,000 వడ్డీ దాటితే బ్యాంకులు 10% టీడీఎస్ కట్ చేస్తుంది. సో, సీనియర్ సిటిజన్‌లకు రూ. 50,000 పరిమితి ఉందన్నమాట. అంటే 1 ఇయర్‌లో ఆహ్, ఏడాదికి 50,000 కంటే ఎక్కువ వడ్డీ వస్తే సీనియర్ సిటిజన్స్‌కి ట్యాక్స్ పడుతుంది 10%. ఒకవేళ మీరు పాన్ కార్డ్ ఇవ్వకపోతే బ్యాంకులు ఏకంగా 20% టీడీఎస్ కట్ చేసే ప్రమాదం ఉంది. చాలామంది టీడీఎస్ కట్ అయిపోయింది కదా అని ఐటీఆర్ ఫైల్ చెయ్యరు. అది తప్పు. టీడీఎస్ అనేది కేవలం అడ్వాన్స్ టాక్స్ మాత్రమే. మీ మొత్తం ఆదాయంపై పన్ను ఎంత పడుతుందో తేల్చడానికి ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. సో, మీ మొత్తం ఆదాయం టాక్సబుల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే మీరు ఫార్మ్ 15జీ 60 ఏళ్ల లోపు వారైతే లేదా ఫార్మ్ 15హెచ్ సీనియర్ సిటిజన్‌లైతే సమర్పించి ఈ టీడీఎస్ కట్ అవ్వకుండా చూసుకోవచ్చు. కానీ మీ ఆదాయం అనేది ఎక్కువగా ఉన్న ఈ ఫార్మ్స్ ఇస్తే అవి సెక్షన్ 277 ప్రకారంగా నేరం అవుతుంది. జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మనము ఆదాయ పరిధిలో ఉండి కూడా ఈ ఫార్మ్స్‌నైతే సబ్మిట్ చేయకూడదు. మరి ఎఫ్‌డీల విషయంలో స్మార్ట్‌గా ఎలా ఉండాలి? అంటే దీనికోసం ఎఫ్‌డీ లాడరింగ్ అనే ఒక స్ట్రాటజీని ఉపయోగించవచ్చు. మీ దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎఫ్‌డీలో పెట్టకుండా వేర్వేరు కాల పరిమితులకు విడగొట్టి డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు మీ దగ్గర 15,00,000 ఉంటే 5,00,000ను 1 సంవత్సరం పాటుగా ఎఫ్‌డీ చేయాలి. మరొక 5,00,000ను 2 ఏళ్ల పాటు ఎఫ్‌డీ చేసుకోవచ్చు. మరొక 5,00,000ను 3 ఏళ్ల పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయండి. దీనివల్ల ప్రతి సంవత్సరం కొంత డబ్బు మెచ్యూర్ అవుతూ ఉంటుంది. సో, మీ అవసరానికి డబ్బులు అందుబాటులో ఉంటుంది. మరియు వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆ లాభాన్ని కూడా పొందవచ్చు. అలాగే మీ డబ్బును ఒకే బ్యాంకులో కాకుండా 2, 3 ప్రతిష్టాత్మక బ్యాంకుల్లో ఉంచడం వల్ల భద్రత పెరుగుతుందనమాట. సో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టీజీసీఐ 5,00,000 ఇన్సూరెన్స్ ద్వారా. కానీ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎంత డబ్బును బ్యాంక్‌లో పెట్టినా సరే దానికి సంబంధించి పన్ను చెల్లింపు ఆధారాలు మరియు ఐటీఆర్ రికార్డులు పక్కాగా ఉండాలి అని అయితే గుర్తుంచుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.